బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది బీజేపీ. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఒకే వేదికపై నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. ఈ క్రమంలో ఇవాళ పల్నాడు జిల్లా చిలుకూరుపేట మండలం బొప్పూడిలో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభను 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐజీ పాల్రాజు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో మొత్తం 3,900 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. మోదీ రాక సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు పర్యవేక్షణలో పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ వద్ద నుంచి వేదిక వరకు నిన్న వీవీఐపీ కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. నేడు చిలకలూరుపేటలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ సభ గురించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కిరణ్మయి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా ప్రజాగళం పేరుతోటి బహిరంగ సభ సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఉమ్మడిగా ఈ బహిరంగ సభను సిద్ధం చేయడం జరిగింది. ఎన్నికల్లో నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి బహిరంగ సభ కావడంతో యావత్తు ప్రజానికం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభా వేదిక ద్వారా ఎటువంటి ప్రసంగం చేస్తాడు ఏంటి అనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి కుటుంబంగా ఏర్పడి అభ్యర్థుల ప్రకటన చేయటము, ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి బహిరంగ సభ. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, 3 నేతలు కూడా ఒకేసారి సభా వేదిక ద్వారా ప్రజలకు ప్రసంగం చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గడిచిన 10 సంవత్సరాల కాలంలో, అంటే గతంలో తెలుగుదేశం అయ్యాము, ఇప్పుడు వైసీపీ అయ్యాము, ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు వచ్చాయి ఏంటి, రాష్ట్రానికి ఎంత మేలు చేశారు ఏందనేది కూడా ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. రాజధాని విషయంపై కూడా ప్రధాని మోడీ యొక్క ప్రకటన కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఎన్ఎస్డి కమాండర్స్ మొత్తం కూడా గ్రౌండ్ మొత్తం సుమారు 200 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభ గ్రౌండ్ మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 3 ప్రత్యేకమైనటువంటి హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అలానే ఈ బహిరంగ సభలో 3 పార్టీలకు సంబంధించినటువంటి వారు ఒక్కొక్క పార్టీకి 10 మంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ఉమ్మడి కూటమిలో బహిరంగ సభ భారీ సక్సెస్ కావాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి నాందిగా భావించే ఈ సభలో మోడీ, పవన్ కళ్యాణ్, అలానే చంద్రబాబు ఎటువంటి ప్రసంగం చేస్తారా ఏంటి అని కూడా యావత్ ప్రజానికం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, దాదాపు 10 ఏళ్ల తర్వాత అయితే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూడా పొత్తులో భాగంగా ఈ రోజు అయితే సభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభలో ఎలాంటి అంశాలు ప్రసంగించే అవకాశం ఉంది? అంటే ప్రత్యేక హోదా అనే అంశం 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ అంశం గురించి ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉంటుందా? అంటే తప్పనిసరిగా ఇప్పటి వరకు 2014 తర్వాత ఎక్కడా కూడా ఈ 3 పార్టీల అధినేతలు కలిసి ఒకసాట ప్రసంగించినటువంటి ఒక వేదిక పంచుకున్నటువంటి సందర్భం లేకుండా ఉండటం జరిగింది. మొదటిసారిగా మరలా ఈ కూటమి ఏర్పడి కూటమి తర్వాత ఆ మొదటి బహిరంగ సభ ద్వారా ప్రజానికానికి ఎటువంటి సందేశం ఇస్తారు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆ గతంలో నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి రాజధాని పరిస్థితి ఒక అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి ఉన్నది. అలానే కేంద్ర గవర్నమెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పనితీరు, వాటి తీరు ఏ విధంగా అయితే ఉన్నదో వీటన్నిటిపై కూడా మోడీ ఏం చెప్తారు. అలానే ఈ ఉమ్మడి కార్యాచరణతో సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి అసలు ఏం జరగనున్నది ఏంటి, ఈ ఉమ్మడి కూటమి ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అనే విషయాలను కూడా ఈ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే 175 నియోజకవర్గాలలో 30 స్థానాలు జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయటము, 25 పార్లమెంటు స్థానాలలో కూడా చూసుకున్నట్లయితే కనుక 8 పార్లమెంటు స్థానాలు జనసేన, బీజేపీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటించి ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభ వేదిక ద్వారా ప్రజానికానికి ఎటువంటి సందేశం ఇస్తారంటూ కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్ యూ.